హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఓకే. సో అందరూ యూనివర్స్కి చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్, యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో ఇప్పుడు మరి నేను పెట్టే వీడియోస్ ఎవరికైతే రిజొనేట్ అవుతున్నాయో వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఓకేనా? సో నేను రీడింగ్లో చెప్పేవి మీకు రిజొనేట్ అయితేనే మీరు రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. అట్లీస్ట్ ఒక 20-30% రిజొనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్గా తీసుకోవచ్చు, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఓకే. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. దాన్ని కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ అనేది మీ ఇంట్రెస్ట్ అది. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్ అనేది మీరు ఒకవేళ మీకు తీసుకోవాలనుకుంటేనే తీసుకోండి. ఓకేనా? ఓకే. ఓకే, సరే. ఇంకా ఈ పర్సనల్ రీడింగ్ అనేది ఏంటంటే మీకు జాబ్ ఆర్ కెరియర్, బిజినెస్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్. ఓకేనా? మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు, మీ ఫ్యూచర్ ఏంటి, అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ముందు ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి. ఓకేనా? అది ఏదైనా సరే, అది వ్యాపారం కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, జాబ్, కెరియర్, బిజినెస్, ఏదైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సో యూ కెన్ మేక్ కాల్ ఆర్ టెక్స్ట్ మీ. ఓకే, సరే. ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ నేమ్ ఇమాజిన్ చేసుకోండి. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. హ్యాంగ్డ్ మ్యాన్, హెర్మిట్ కార్డ్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్. ఓకే. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్, ఇవి వచ్చేసి కార్డ్స్ అండి. సో మనం ఇప్పుడు ఎనర్జీస్ అనేది మనం చెక్ చేద్దాం. సరేనా? ఓకే. సో ఇక్కడ నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను. ఓకేనా? సరే. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ అయితే ఇక్కడ కార్డ్స్ చూస్తే మాత్రం లిటరల్గా వీళ్ళైతే చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలో తోచని సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ఓకేనా? సో మీరు వచ్చేసి అంటే మీరు పాస్ట్లో మీ పార్ట్నర్కి ఇక్కడ ఏంటంటే అన్ని రకాలుగా ఇంపార్టెన్స్ ఇచ్చి చూశారు. ఓకేనా? సో వాళ్ళు మీరు వచ్చేసి ఎమోషనల్ పరంగా ఒక ప్రేమ ఇవ్వడంలోనూ, అదేవిధంగా చాలా రకాలుగా మీరు ఒక అసిస్ట్ చేశారు, చాలా రకాలుగా చెప్పి చూశారు. ఒక క్లారిటీతో మీరున్న రిలేషన్లో, కానీ వాళ్ళు మాత్రం ఒక క్లారిటీతో లేరు. సో వాళ్ళు క్లారిటీ లేకపోవడం వల్ల మీరు వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనబడుతుంది. ఇక లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనబడుతుంది. ఓకేనా? సో మీరు లాయల్గా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ లాయల్గా లేరు. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి తలుచుకుంటూ ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలి, కానీ ఒక మానసిక ధైర్యం లేదు. ఒకవేళ వస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అని ఒక భయంతో ఉన్నారన్నమాట. ఒక మానసిక ధైర్యం సరిపోవట్లేదు, ప్యాషనేటెడ్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మీరేమో చాలా సెన్సిటివ్ మైండ్ పర్సన్, వాళ్ళేమో చాలా ఈగో పర్సన్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు. వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఏంటంటే ఇప్పుడు నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, మీతో హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవాలి, మీతో హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్. ఓకేనా? వీళ్ళు ఒక డ్రీమీ వాళ్ళలో విహరిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు నేను చెప్తే వినడా, ఇప్పుడు నా మాటను అప్పుడు మీ మాటను మీ పార్ట్నర్ అవాయిడ్ చేశారు, ఇప్పుడు మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారని వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట. సో చూద్దాం ఇంకా. సో మరైతే వీళ్ళు ఓవరాల్గా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఓకేనా? స్టక్ అయిపోయారు. బట్ మీ పట్ల ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీతో ఉండి రీయూనియన్ కావాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. మనం చూద్దాం ఇంకా. సరేనా? సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీతో ఏమంటారు, ఒక ప్రత్యేక స్పెషల్ బాండ్ ఫీల్ అవుతున్నారు అనమాట.
అంటే ఒక ప్రత్యేకమైన బంధాన్ని, మీరు ఒక స్పెషల్ పర్సన్ అన్నమాట. యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ వాళ్ళ దృష్టిలో. అంటే ఎవరి దగ్గర కూడా వాళ్ళకి ఫీల్ అనేది రాలేదు. మీ దగ్గర మాత్రమే తనకి ఒక సోల్‌మేట్ కనెక్షన్ అని అర్థమవుతుంది. త్వరలో వీళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. అంటే తనే వచ్చి మీతో మాట్లాడాలి. తనే వచ్చి మీతో మీరు తనకు అటెన్షన్ ఇవ్వాలి అని మీరు తనకి అటెన్షన్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు వాళ్ళకు మీ పట్ల ఇప్పుడు ఏంటంటే మీరు మాట్లాడే విధానం కానీ, మీతో రిలేషన్‌షిప్ కానీ, వాళ్ళకి ఎక్కడ మీ యొక్క యాటిట్యూడ్ కానీ వాళ్ళకి ఎక్కడ కనిపించలేదన్నమాట. సో మీ దగ్గర మాత్రమే అది కోరుకున్నారు. ఒక సోల్‌మేట్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతారు. ఒక ఆత్మబంధం లాగా ఫీల్ అవుతారు మీతో. సో త్వరలోనే మీ లైఫ్‌లోకి వచ్చేయాలి. ఏ విధంగానైనా సరే ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇంకా నేను వెయిట్ చేయలేను. ఓకేనా? తనే వచ్చి మీతో ఒక కమ్యూనికేషన్ చేయాలి ఏ విధంగానని చెప్పేసి అనుకుంటున్నారు. సో వీళ్ళేంటంటే మీరొక అందమైన వ్యక్తి. సో అంతర్గతంగా అయినా సరే, బాహ్యంగా అయినా సరే, సో మీ మైండ్ సెట్ కావచ్చు. మీరొక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సను. సో మీరేదైనా అనుకుంటే సాధించే పర్సన్. అంత ఎబిలిటీ ఉంది. మీరొక నాలెడ్జబుల్ పర్సన్. మీకొక మంచి ఏమంటారు ఒక ప్రాక్టికల్ పర్సన్. అంటే ఎమోషన్స్ చూపిస్తే ఎంతో ఎమోషన్స్ చూపించగలరు. ప్రాక్టికల్‌గా ఉంటే ఎంతో ప్రాక్టికల్‌గా ఉండగలరు. ప్రేమను చూపిస్తే ఎంతో ప్రేమను చూపించగలరు. సో ఇట్లాంటి ఎనర్జీ అన్నమాట. ఇట్లాంటి ఎనర్జీ మీదని వాళ్ళు చెప్తున్నారు మీ పార్ట్నరే. ఓకేనా? సో వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికి అటెన్షన్‌తో ఉన్నారు. సో మీరు కూడా రెడీగా ఉండండి అని చెప్తున్నారన్నమాట వాళ్ళు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే కానీ మీరు మీ ఎనర్జీలో ఉండడం వల్ల మీరు మీ లైఫ్‌లో ఉండడం వల్ల, మీరు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చేసుకోవడం వల్ల తన వెంట పడటం లేదు మీరు. అందుకే తను డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. మీరు చేయటం లేదు. మీరు అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు మీ పర్సను. కానీ మీ పర్సన్ మిమ్మల్ని గివ్ అప్ చేయలేదు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏదైతే మీలో ఎదురు చూసారో అది లభిస్తుందా లేదా అంటే మీరు తనను బాగా అండర్‌స్టాండ్ చేసుకున్నారా లేదా అని మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే పార్ట్నరు ఇక్కడ అంటే ఇవి చూడండి, పార్ట్నర్ పాస్ట్‌లో మిమ్మల్ని మీరు మీ పర్సన్‌ని చాలా చేశారు. వెక్స్ అయిపోయారు. చేసి వెక్స్ అయిపోయారు. కమిట్మెంట్ అడిగారు, ఇవ్వలేదు. ఎంతసేపు మీ పార్ట్నరు ఇక్కడ కొంతమంది ఏంటంటే కెరియర్ పరంగా బిజీగా ఉండి, ఫైనాన్స్ పరంగా బిజీగా ఉండి కొంతమంది పట్టించుకోలేదు. సో కొంతమంది అయితే వాంటెడ్లీ అవాయిడ్ చేశారు. నాకేం తక్కువ, నేను నీతో రిలేషన్‌లో ఉండలేను అని చెప్పేసి కమిట్మెంట్ ఇవ్వలేదు. ఓకేనా? సో నువ్వు నాకు సరిపోవు అని చెప్పేసి కొంతమంది ఇవ్వలేదు. సో అంటే వీళ్ళేంటంటే ఇప్పుడు తనకు మీరు కావాలన్నమాట. సో పాస్ట్‌లో నేను మిమ్మల్ని అవాయిడ్ చేశాను, నెగ్లెక్ట్ చేశాను. సో అప్పుడు మీరు చేసినప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇప్పుడు కొంచెం మెచ్యూర్డ్‌గా తయారవుతున్నారనమాట వాళ్ళు. ఇంతకుముందు ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్న వాళ్ళు మెచ్యూర్డ్‌గా తయారవుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారన్నమాట వీళ్ళు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు వీళ్ళిప్పుడు. ఓకేనా? సో అదన్నమాట. అంటే ఇంకా చూద్దాం ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సను ఏంటంటే మీ దగ్గర తను ఒకవేళ మీ పర్సను ఒకవేళ కాల్ చేసినా, మెసేజ్ చేసినా, మీ దగ్గరికి వచ్చినా, మీరు ఎక్కడ ఎలాంటి నెగిటివ్‌గా రిప్లై ఇస్తారో, ఒకవేళ రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి మరి? ఒకవేళ మీ దగ్గరకు తను ఒకవేళ వచ్చినా కూడా రిజెక్ట్ చేస్తారనే ఒక భయం ఉంది. ఒక స్కేరింగ్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏంటంటే పీ లెటర్ కనిపిస్తుందండి. ఎం లెటర్ కనిపిస్తుంది. సో నేను రాసిన తర్వాత చెప్తాను. అంటే ఈ రిలేషన్‌షిప్ వద్దు, నాతో మాట్లాడొద్దు, నా మనసుతో నా ఫీలింగ్స్‌తో ఆడుకోవద్దని మీరు ఎక్కడ చెప్తారో అని ఒక భయం అన్నమాట. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీ ఫీలింగ్స్‌తో, మీ ఎమోషన్స్‌తో మీ పార్ట్నర్ ఆడుకున్నారు కదా! ఇప్పుడు మీ పార్ట్నర్ ఎక్కడ మిమ్మల్ని ఆడుకుంటారనే ఒక భయము మీలో కలుగుతుంది అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారన్నమాట. ఓకేనా? సో అందుకనే ఇప్పుడు మీ దగ్గరికి ఒకవేళ వచ్చి ప్రపోజ్ చేసినా, కమిట్మెంట్ ఇచ్చినా మీరెక్కడ రిజెక్ట్ చేస్తారనే ఒక భయం కూడా వాళ్ళలో ఉందన్నమాట. అంటే ఒక రిలేషన్‌షిప్‌కు ఇచ్చే వాల్యూ మీరు ఇచ్చారు పాస్ట్‌లోనే, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఓకేనా? సో ఇక్కడ మీ మధ్య అయినటువంటి గొడవలు ఏదైతే ఉన్నాయో,
మీ రిలేషన్షిప్లో వీటన్నిటికీ కారణం కూడా మీ పార్ట్నర్ అని కూడా మీ పార్ట్నర్కి తెలుసు. ఓకేనా. సో ఇవన్నీ ఆలోచించి మీరెక్కడ రిజెక్ట్ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారనమాట. అంటే ఇక్కడ ఎన్ లెటర్ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే దయచేసి నన్ను క్షమించు, నన్ను ఎక్స్క్యూజ్ చేయి, ఇంకొకసారి ఇది రిపీట్ చేయను. సో డెఫినెట్గా మీతో ఫ్యూచర్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నన్ను నమ్ము అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట ఇప్పుడు. సో ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర ఏంటంటే, సో మీలాంటి ఒక మంచి క్వాలిటీ పర్సన్, ఒక హై నాలెడ్జబుల్ పర్సన్ అయితే ఎవరు లేరు. ఎవరితో మాట్లాడినా వాళ్ళ దగ్గర మీ క్వాలిటీస్ ఉన్నాయా, మీలాంటి యాటిట్యూడ్ ఉందా, మీలాంటి బిహేవియర్ ఉందా లేదా అని వాళ్ళు బాగా స్పై చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కూడా. సో ఎక్కడికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా సో మీలాంటి యాటిట్యూడ్ కావచ్చు, మీలాంటి బిహేవియర్ కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా మీలాంటి క్వాలిటీస్ కానీ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ అయితే ఎక్కడ నేను చూడలేదు. సో ఫైనాన్షియల్గా కూడా మీరు ఒక మంచి హ్యూమానిటీ ఉన్న పర్సన్, ఫైనాన్షియల్గా కూడా మంచి హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. సో మీలాంటి పర్సన్ అయితే నేను ఎక్కడ చూడలేదు అని చెప్పేసి కూడా, అంటే ఒక హై క్యాడర్ ఉన్న పర్సన్, ఒక మంచి ఎక్కడ ఎమోషన్స్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్నీ తెలిసిన వ్యక్తి మీరు. ఒక గుడ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్, ఒక మంచి బిహేవియర్ యాటిట్యూడ్ పర్సన్ అని చెప్పేసి మీ యొక్క క్వాలిటీస్ని వీళ్ళు మెచ్చుకుంటున్నారు మీ పార్ట్నర్. సో అందుకని చెప్పేసి వీళ్ళు ఖచ్చితంగా మీతో ఒక స్పెషల్ పర్సన్, మిమ్మల్ని ఒక స్పెషల్ పర్సన్ లాగా ట్రీట్ చేస్తూ సో మీతో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు వీళ్ళు. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరు ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోవాలి, మీ లైఫ్లోకి రావాలని అయితే చూస్తున్నారు అనేది అర్థమవుతుంది రీడింగ్లో. బట్ వాళ్ళు చేస్తున్నారు కానీ, వాళ్ళు చేస్తూ వెంట పడుతున్నారు కానీ మీరు పట్టించుకోవట్లేదు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు వెక్స్ అయిపోయి, మీ పార్ట్నర్ కూడా వెక్స్ అయిపోయి, విసిగిపోయి ఇంకా వాళ్ళు కూడా పట్టించుకోవడం మానేయాలి అన్న సిచ్యువేషన్లో కూడా కొంతమంది వచ్చారు. కొంతమంది ఏమో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఓకేనా. సో మరి ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. ఈ ఎనర్జీస్ ఎవరివో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని పర్సనల్గా తీసుకోవచ్చు, లేదంటే ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. సరేనా. ఓకే. సో నేను రాశులు చెప్తాను అన్నాను కదా. సో రాశులు వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ. ఓకేనా. ఓకే. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు మాత్రం కనిపిస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.